కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి భౌతిక కాయాన్ని రాజకీయ పార్టీ నేతలు సందర్శిస్తున్నారు. నిన్న హిమాచల్ ప్రదేశ్లోని కులులో ఆకస్మికంగా మరణించిన పాల్వాయి మృతదేహాన్ని రాత్రి హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య రాత్రి పాల్వాయి భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఉదయం నుంచి వివిధ పార్టీల రాజకీయ నేతలు పాల్వాయిని కడసారి చూసేందుకు తరలివస్తున్నారు. ఎంపీ కవిత, సిఎస్పీ నేత జానారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తదితరులు సందర్శించి పాల్వాయి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భాజపా నేతలు కావూరి సాంబశివరావు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డితో పాటు రాష్ట్ర ఎమ్మెల్సీలు తదితర నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. కాసేపట్లో పాల్వాయి భౌతిక కాయాన్ని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం గాంధీభవన్కు తరలించనున్నారు. అరే నువ్వు అప్పుడే తిన్నావంటే పంపించు. अरे फोटोग्राफर्स రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన నాయకుడు, చాలా నిరాడంబరుడు, భోళాశంకరుడు. తన మనసులో ఉన్న మాట ఏనాడు కూడా దాచుకున్న సందర్భం ఎప్పుడూ లేదు. అది అధికారంలో ఉన్న పార్టీ కానీ, అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ ఒకవేళ తప్పు చేస్తే బహిరంగంగా చెప్పగలిగిన ధైర్యం కలిగిన వ్యక్తి. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, అనేక సందర్భాల్లో దాన్ని రుజువు చేసుకున్న వ్యక్తి. కాంగ్రెస్ పార్టీకి ఆయన లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. రాజకీయాల్లో అలాంటి వ్యక్తులే కావాలి. జీవితాంతం 60, 70, 50, 60 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా కూడా ఒక రూపాయి కూడా సంపాదించిన వ్యక్తి. ఆ నిజాయితీ కలిగిన వ్యక్తులు, ప్రజలకు సేవ చేయాలని కాంక్షించే వ్యక్తులు రాజకీయాల్లో ఏ పార్టీలో కానీ ఉంటే ఈ దేశం బాగుపడుతుంది. గోవర్ధన్ రెడ్డి గారు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సీట్లు వచ్చి 1967లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాం. ఆయన మునుగోడు నుంచి పోటీ చేశాడు, నేనేమో పర్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశాం. ఇద్దరం కూడా గెలవటం కూడా జరిగిందనే విషయం మేము మనం చేస్తున్నాం. అది కూడా కాక ఈ విద్యార్థి ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళం, యువజన ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళం. అందుకని ఆనాడు 1967లో విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసినటువంటి వాళ్ళకు కూడా అవకాశం కలిగించాలని బ్రహ్మానంద రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు టికెట్లు ఇవ్వడం కూడా జరిగిన విషయం జ్ఞాపకం చేస్తున్నా. ఎన్నో సందర్భాల్లో కూడా కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నా సరే మళ్ళీ ఫోన్ చేయగానే, మళ్ళీ కలవగానే ఒక్క నిమిషంలోనే మళ్ళీ భుజం మీద చేసి అన్ని మర్చిపోయి కలిసి పనిచేద్దామనే ఒక స్వభావం. ఎప్పుడు కూడా ఏది కూడా మనసులో పెట్టుకోడు. ఏదైనా అనాలనుకుంటే కూడా మనసులో ఏం పెట్టుకోకుండా బయటకు అనేస్తాడు. అటువంటి వ్యక్తి నిజంగా అందరూ కూడా ఈరోజు చాలా బాధలో, మునుగోడు నియోజకవర్గం కాదు, నల్గొండనే కాదు, తెలంగాణలోని చాలామంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలామంది కూడా ఈరోజు ఎంతో దిగ్భ్రాంతికి, ఎంతో మందికి చనువుగా ఉండి ఎప్పుడు నవ్వుకుంటూ ఉండేవాడు. చాలా బాధాకరం. ఉద్యమ ప్రస్థాన క్రమాన్ని, తొలిదేశ తెలంగాణ ఉద్యమాన్ని
తర్వాత ఈరోజు మళ్ళీ దశలో మళ్ళీ తెలంగాణ ఉద్యమం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది అన్నటువంటి విషయాలన్నింటినీ విపులంగా చెప్పి మాకు తెలంగాణకు జరిగినటువంటి నష్టం మీద వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని మాతో పంచుకొని మాకు కూడా తెలంగాణ మీద ఒక ఆలోచన విస్తృతమైనటువంటి పరిజ్ఞానం రావడానికి నాలాంటి ఎంతోమంది తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ సైనికులను తయారు చేసినటువంటి గొప్ప నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు. పదే పదే సోనియా గాంధీకి చెప్పడం, మీరు ఇస్తేనే మాకు న్యాయం జరుగుతుంది, ఎన్ని రోజులున్నా మాకు అన్యాయం జరుగుతుంది, మా ముఖ్యమంత్రులు ఉన్నా మాకు అన్యాయం జరుగుతుంది, ఇది మెజార్టీ ఒపీనియన్ ఎవరిదైతే ఉంటుందో, స్ట్రెంత్ ఎవరిది ఉంటుందో వాళ్ళదే నడుస్తుందని చెప్పడం. ముఖ్యంగా పార్లమెంట్లో కూడా ఆయన తెలంగాణ గురించి మాట్లాడడం, బయట మాట్లాడడం, ముఖ్యంగా ఆయన ఆలోచన ఎవరు ఎన్ని చెప్పినా తెలంగాణ ఇష్యూలో కాంప్రమైజ్ కాకపోయేది. తను యాంథనీ కానీ ఎవరు కానీ పెద్ద పెద్ద కాంగ్రెస్ మెన్లో వాళ్ళు కూడా నేను చూసేది, వచ్చి సలహాలు తీసుకునేది పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారిది. దేశంలో ఎన్నో పథకాలు వాళ్ళ వల్ల వచ్చినాయి. ఒక కాలంలో పాలిటీషియన్స్ అంటే వాళ్ళకన్నీ ఆర్థిక విలువలు ఉండేది, అది ముఖ్యము పాలిటిక్స్ తర్వాత. ఆ కాలం నుంచి వచ్చిన పాలిటీషియన్స్లా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఒకరు. మేము అప్పుడు విద్యార్థి నాయకులుగా ఏదైనా ఇష్యూస్ అసెంబ్లీలో రేజ్ చేయాలనంటే వారితో మాట్లాడేవారం, వారికి చెప్పేవారం. ఈరోజు అనుకోకుండా నిన్న పొద్దున్నే ఢిల్లీ నుండి కులుమనాలి పోయి కొన్ని గంటల లోపలనే పరమతించడం చాలా దురదృష్టకరం. ఆయన ఆత్మకు శాంతి కలిగి ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా ధైర్య సాహసాలు ఇచ్చి ఈ యొక్క పరిస్థితిని ఎదుర్కొనే శక్తిని వాళ్ళకి ఇవ్వండి అని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. అరుదైన క్రియాశీలక వ్యక్తిగా రుజువు చేసుకుంటూ పరవిపంది అసూలు బాశారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ తరంతో ప్రత్యక్షంగా అనుబంధం కలిగిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు వర్తమాన భవిష్యత్ తరానితో కూడా తన స్నేహపూర్వకమైన బంధాన్ని పెంచుకోగలిగినటువంటి సౌజన్యమూర్తి, నిజమైన గాంధేయవాది. మీదు మిక్కిలి ఢిల్లీకి మేమిద్దరం చేరినప్పటి నుంచి మమ్మల్ని రాపోలు పాల్వాయి రాపోలు జోడీగా చూసేటువంటి వారు. తీరని లోటు నాకు. గోవర్ధన్ రెడ్డి గారు పోయినాడనే వార్తను కనీసం ఊహించలేకపోతున్నాం. ఆయన చివరి క్షణం వరకు కూడా, ప్రతి క్షణం వరకు కూడా యాక్టివ్ ఉన్నాడు. 67 నుంచి 27 నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క క్షణం కూడా ఎక్కడ కూడా ప్రతి విషయంలో మేము ఆలోచించి మాట్లాడినాం. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీలో నాయకత్వంతో సోనియా గాంధీతో, ఇందిరాగాంధీ నుండి సోనియా గాంధీ నుండి రాహుల్ గాంధీ వరకు అందరితో సంబంధం ఉన్నవాడు. తెలంగాణ గురించి నిర్మోహమాటంగా మాట్లాడినటువంటి వ్యక్తి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు. తెలంగాణ అభివృద్ధి అన్నా, తెలంగాణ బిడ్డలన్నా, తెలంగాణ గడ్డ అన్న అమితమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు. వారు లేకపోవడం తెలంగాణ ప్రజలకే తీరని లోటు. వారి యొక్క మరణం చాలా బాధ కలిగిస్తుంది. మొన్న ఒక పెళ్ళి కలిశారు, నాకు శంషాబాద్ దగ్గర ఒక పెళ్ళి కలిసి అభినందించారు. అటువంటి వ్యక్తి ఈరోజు మరణించాడన్న వార్త నమ్మలేకపోతున్నాం. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు అనారోగ్యంతో అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. వారు రాజకీయ కురుద్రుడు. 6 దశాబ్దాలుగా తెలంగాణలో మరి దశ తెలంగాణ ఉద్యమంలో తొలి దశలో ప్రతి సందర్భంలోనూ తెలంగాణ వాదాన్ని వినిపించి ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షలను చాటినటువంటి, నిర్మోహమాటంగా మాట్లాడినటువంటి ఒక మంచి రాజకీయ నాయకుడు. వాళ్ళు 2003లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలా మనమని ఫస్ట్ వ్యక్తి ఈయననే. టీఆర్ఎస్తో పొత్తు పెట్టాలా, సపరేట్ తెలంగాణ కావాలా అని హైకమాండ్తో కానీ అప్పుడు ఉన్న జనరల్ సెక్రటరీస్తో వాళ్ళతో కూడా కొట్లాడిన సంగతి మనందరికీ తెలిసిందే. అలాంటి మహా గొప్ప వ్యక్తికి నేను ఇలా
కేసీఆర్ గారితో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి వ్యక్తులకు ఇమ్మీడియట్గా పోలీసు లాంఛనాలు కాకుండా స్టేట్ ఫినరల్ ఇవ్వాలా. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి భౌతిక కాయాన్ని రాజకీయ పార్టీ నేతలు సందర్శిస్తున్నారు. నిన్న హిమాచల్ ప్రదేశ్లోని కులులో ఆకస్మికంగా మరణించిన పాల్వాయి మృతదేహాన్ని రాత్రి హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య రాత్రి పాల్వాయి భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఉదయం నుంచి వివిధ పార్టీల రాజకీయ నేతలు పాల్వాయిని కడసారి చూసేందుకు తరలివస్తున్నారు. ఎంపీ కవిత, సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తదితరులు సందర్శించి పాల్వాయి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భాజపా నేతలు కావూరి సాంబశివరావు, మాజీ మంత్రి గాద వెంకటరెడ్డితో పాటు రాష్ట్ర ఎమ్మెల్సీలు తదితర నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. కాసేపట్లో పాల్వాయి భౌతిక కాయాన్ని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం గాంధీ భవన్కు తరలించనున్నారు. నేనొక బంధువుని, ఆత్మ బంధువుని కోల్పోయినందుకు చెప్పలేనంత దుఃఖం నాకున్నది. 55 సంవత్సరాల రాజకీయ మిత్రుడు, మేమిరుడం యువజన కాంగ్రెస్లో కలిసి పనిచేశాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు మిత్రులుగా ఉన్నాం. గోవర్ధన్ రెడ్డి గారు ప్రజా కార్యకర్త, వెనకంజ వేయకుండా, పెద్ద కుట్రలు పడకుండా తనకు తోచిన మాట అనేవాడు. వారి కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధము, మచ్చలేని రాజకీయ జీవితము, ఎప్పుడు ప్రజాసేవనే కోరుకున్నటువంటి వారు, నిష్కల్షమైనటువంటి హృదయం. వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూరాలని, కుటుంబానికి శాంతి చేకూర్చాలని నేను ప్రార్థిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాడుతూ తెలంగాణ రాష్ట్రం కావాలని ఆకాంక్షించినటువంటి సీనియర్ నాయకులలో వారొకరు. వారు ఇచ్చినటువంటి సేవలు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజానీకం, ప్రధానంగా నల్గొండ జిల్లా వాసులు ఎప్పటికీ మర్చిపోరు. ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉండేటువంటి నాయకులు వారు. వారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర పార్టీ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి నా భగవత్ ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతృప్తినిస్తుంది. నాయకుడిని కోల్పోయాం. ప్రజల కోసం బతికే నాయకుడు, నీతి కోసం, నిజాయితీ కోసం బతికినటువంటి నాయకంగా పేద ప్రజల పక్షాన నిలబడ్డటువంటి నాయకుడిని ఇవాళ మనం కోల్పోయాం. ఇది చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, తెలంగాణ కావాలని అడుగడుగున పోరాటం చేసినటువంటి నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులను దేవుడు అన్ని రకాలుగా కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దశ ఉద్యమంలో మేమందరం ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ కోసం ఒక విజ్ఞాపన పత్రాలు సమర్పించాలి, ప్రతిపక్ష నాయకులను ఒప్పించాలనే సమయంలో ఢిల్లీలో మమ్మల్ని చాలామంది అడిగినారు, మీరు అధికార పక్ష నాయకులను కూడా కలవాలి కదా. ఆ ప్రయత్నంలో మాకు చాలామంది నాయకుల దగ్గరికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి, అక్కడున్న చాలామంది ఎంపీలు సహకరించారు. ముఖ్యంగా మాకు ఆ సందర్భంగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు బాగా సహకరించి ఢిల్లీలో చాలామందిని కలుసుకోవటానికి, తెలంగాణకు సంబంధించిన అనేక విషయాలను అక్కడ విశదీకరించడానికి ఒక అవకాశం కల్పించారు.